హైదరాబాద్ నాంపల్లి ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం పసిపిల్లల ప్రాణాల మీదకు తెచ్చింది. టీకాలు వేసిన తర్వాత జ్వరం రాకుండా ఇవ్వాల్సిన మాత్రలకు బదులుగా నొప్పి నివారణకు ఇచ్చే మందులు ఇచ్చారు. ఔషధాలు వికటించడంతో చిన్నారులకు వాంతులు, విరోచనాలతో పాటు ఫిట్స్ వచ్చింది. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 నెలల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. విషమ పరిస్థితుల్లో ఉన్న మరో 3కి వెంటిలేటర్లపై వైద్యం అందిస్తున్నారు. టీకాలు తీసుకున్న చిన్నారులు నీలోఫర్కు వరుస కడుతున్నారు. ఇప్పటి వరకు 32 మంది ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం ఆదేశించింది. నిమ్స్ ఆసుపత్రిలో రోగి కడుపులో కత్తెర మరిచిపోయిన ఘటన మరిచిపోకముందే మరోసారి నిర్లక్ష్యం కోరలు చాచింది. నాంపల్లి ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం సిబ్బంది అజాగ్రత్త ఓ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. మరో 3 చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బుధవారం చిన్నారులకు ఉచితంగా టీకాలు వేస్తారు. నాంపల్లి ప్రాంతీయ వైద్య కేంద్రంలో 92 మంది 6 నెలలలోపు చిన్నారులకు టీకా వేసిన నర్సులు ఆ తర్వాత జ్వరం రాకుండా ఇచ్చే పారాసిటమాల్ మాత్రకు బదులు పెద్దలకు నొప్పు నివారణకు ఇచ్చే అధిక డోసు కలిగిన ట్రెమడాల్ ఇచ్చారు. ఔషధాలు వికటించడంతో పిల్లలకు వాంతులు, ఫిట్స్ లాంటి లక్షణాలు కనిపించాయి. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఫస్ట్ టీకా జ్వరం వస్తే ఈ గోళీ వాడాలంటేనే ఇచ్చారు. నాలుగు భాగాలు చేసి అంటే వేసిన తర్వాత ఏమైందంటే పిల్లలు కక్కున్న తర్వాత బేహోష్ అయిపోయారు. పిడుసు వచ్చేసింది. ఇక ప్రైవేట్ తీసుకోపోతే నీలోఫర్ తీసుకోమంటే ఇక్కడ డిశ్చార్జ్ చేసారు. టాబ్లెట్ ఉంది సార్, మా దగ్గర ఇంకా ఉంది. నాది మన్మరాలు సార్. ఇప్పుడు 2 నెలలు. ఇప్పుడు కొద్దిగా కళ్ళు తెరవలేదు ఇంకా, కానీ మొత్తం ఇంకా అట్లనుంది. అది ఆక్సిజన్ పెట్టిరు. నీలోఫర్లో బుధవారం రాత్రి 15 మందిని చేర్పించారు. గురువారం ఉదయం మరో 7 పిల్లలు చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. ఉదయం యాసిన్ అనే చిన్నారి మృతి చెందాడు. మరో 3 పిల్లల ఆరోగ్యం విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్స్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. టీకా ఇచ్చిన సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సమస్య వచ్చిందన్న నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ పిల్లలకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు వరకు మాకు 32 బేబీస్ ఇప్పటికి వచ్చినాయి. ఆ 32 బేబీస్లో 3 బేబీస్ వెంటిలేటర్ మీద ఉన్నది. ఆ 3 బేబీస్ కూడా మెల్లమెల్లగా స్టెబిలైజ్ అవుతున్నాయి. అవేమంటే వెంటిలేటర్ కేర్ ఉంది కాబట్టి ఆ మెడిసిన్ ఎఫెక్ట్ 24 to 48 అవర్స్ ఉంటుంది కాబట్టి మేమేంటంటే అబ్జర్వేషన్ కింద పెట్టాము. ఆ బేబీస్ అన్ని బేబీస్ ఐసీయూ సెటప్లో ఉన్నది. కంటిన్యూస్ మానిటరింగ్ మా డాక్టర్స్ చేస్తున్నారు. సో దే ఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఫ్రమ్ యెస్టర్డే. అలాగే ఈ బేబీస్కి మాకు యాంటీడోట్ కూడా ఇంజెక్షన్ నెలాక్సాన్ అనే యాంటీడోట్ ఉన్నది. అది కూడా ఇస్తున్నాము. ఆ పరంగా కొద్దిగా బేబీ స్టెబిలైజ్ అవుతున్నాయి మెల్లమెల్లగా. కానీ ఆ డ్రగ్ ఎఫెక్ట్ పోయే వరకు అట్లీస్ట్ ఒక 48 to 72 అవర్స్ పడుతుంది కాబట్టి ఆ బేబీ స్ట్రిక్ట్ అబ్జర్వేషన్లో పెట్టినాము. వాళ్ళు ఫోన్లు చేసి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సో కాబట్టి ఏమన్నా ప్రాబ్లం ఉంది, బేబీస్ డ్రౌజీగా ఉన్నారు, బేబీస్ ఫీడ్ తీసుకోవట్లేదంటే నీలోఫర్కి వచ్చి అడ్మిట్ అవ్వండి అని వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు. చికిత్స పొందుతున్న యాసిన్ అనే చిన్నారి మృతి చెందాడని తెలియడంతో నీలోఫర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరించారు. పిల్లల ప్రాణాలకు ముప్పు తెచ్చిన ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.